అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇవాళటి మన క్లాస్ కి అందరికీ స్వాగతం. మనం గత 2 వారాలుగా మనకి సైన్స్ క్లాస్ లేదు కదా, సెలవులు వచ్చాయి, లాంగ్ వీకెండ్ వచ్చింది. ఫ్రైడే, సాటర్డే, సండే మీకు సెలవులు వచ్చాయి గత 2 వారాలుగా. సో చాలా రోజుల తర్వాత ఇవాళ మనం కలుస్తున్నాం. సో ఇవాళటి మన సైన్స్ క్లాస్ లో ఈజీ టాపిక్స్ ఉన్నాయి. బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీలో రెండిట్లో చాలా ఈజీ అండ్ సింపుల్ ప్లస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. సో అందరూ చాలా శ్రద్ధగా వినాలి. సో ఎప్పటిలాగానే ఇవాళటి మన క్లాస్ ని స్టార్ట్ చేద్దాము. సో అందరికి వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు టుడే సెషన్. అండ్ దెన్ నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. ఎప్పటిలాగానే మనం ఇవాళటి క్లాస్ ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ నౌ. సో నేను ముందుగా చెప్పినట్టుగానే ఇవాళటి మన క్లాస్ ని మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుంటూ స్టార్ట్ చేస్తాం కదా, ఎప్పటిలాగానే. సో ఇవాళ మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం అంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనే ప్రముఖ వ్యవసాయానికి చెందిన సైంటిస్ట్ గురించి, అగ్రికల్చరల్ సైంటిస్ట్ అని అనవచ్చు అనమాట. ఓకేనా? సో ఈయన ఎవరు? ఈయన మన భారతదేశానికి చెందిన ఒక సైంటిస్ట్. ఈయన మన వ్యవసాయ రంగంలో చాలా కృషి చేసి కొన్ని కొత్త విషయాలను కనుక్కున్నారనమాట. సో ఈయన 1960లో జన్మించారు. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఈయన 7th ఆగస్ట్ 1925 1925లో జన్మించారు. ఈయన నాన్నగారు ఒక సర్జన్ అన్నమాట, ఒక డాక్టర్. ఈయనకి చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక ఆశ ఉండేది. కానీ 1940లో మన దేశంలో చాలా చోట్ల కరువు సంభవించింది అనమాట. సో వ్యవసాయం సరిగా లేకుండా, వర్షాలు సరిగా పడకపోవడం వల్ల, పంటలు సరిగా లేకుండా చాలా ఇబ్బందులు మన దేశం చూసింది, మనం ఎదుర్కొన్నాం. సో అప్పుడు ఈయన ఆలోచించారనమాట. సో నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా అవ్వడం కన్నా మన దేశంకి అగ్రికల్చర్ రంగంలో ఉపయోగపడే రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము అని చెప్పేసి. సో దాని మూలంగా ఈయన వ్యవసాయానికి చెందిన రీసెర్చ్ చేశారు. ఈయన పలు అమెరికన్ సైంటిస్టులతో కలిసి వర్క్ చేసి, వాళ్ళతో కలిసి పనిచేసి దేశంలో ప్రొడక్షన్, వ్యవసాయాన్ని ఎలా ముందుకి నడిపించవచ్చు, ఎలా వ్యవసాయ రంగాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయొచ్చు అని ఈయన కృషి చేశారనమాట. సో దాంట్లో భాగంగా ఈయన కొన్ని రసాయన ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ కొత్త కొత్త ఇరిగేషన్ పద్ధతులు, వ్యవసాయానికి చెందిన కొత్త కొత్త పద్ధతులు. సో ఎలాంటి పంటలు పండిస్తే, ఎలాంటి ఎరువులు వాడితే, ఎలాంటి విత్తనాలు వాడితే పంటలు బాగుంటాయి, ఒక్కొక్కసారి ఎక్కువ నీరు లేని చోట్ల కూడా కొన్ని రకాల పంటలు పండించవచ్చు, కొన్ని రకాల విత్తనాలు వాడచ్చు. సో కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ అండ్ కొన్ని చాలా బలమైన సీడ్ వెరైటీస్, విత్తనాలను ఈయన రీసెర్చ్ ద్వారా కనుక్కొని ఆ ఫ్రూట్ ప్రొడక్షన్ ని పెంచారనమాట. సో 1960 మరియు 70లో ఆ 10 సంవత్సరాల గ్యాప్ లో మన దేశంలో చాలా వ్యవసాయానికి చెందిన, ఫుడ్ ప్రొడక్షన్ కి చెందిన లోటు, కరువు లాగా వచ్చిందనమాట. సో అప్పుడు అందరూ ఆలోచించారు, మనం వేరే దేశాల నుంచి ఈ రైస్ లాంటివి కొనాలా, మనం వేరే దేశాలకి ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ని తెచ్చుకోవాలా అని ఆలోచించారనమాట. అప్పుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు తన రీసెర్చ్ ద్వారా కనుక్కున్న కొన్ని నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఫుడ్ ప్రొడక్షన్ ని పెంచారు. సో దాంట్లో భాగంగా చాలా కొత్త టెక్నిక్స్ కనుక్కోవడం వల్ల మన కంట్రీలో అప్పుడు కరువు నుంచి మనం కాపాడబడ్డాం అన్నమాట. సో ఇది ఎంఎస్ స్వామినాథన్ గురించి. ఈయనని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు.
ఎందుకంటే ఈయన ముఖ్యంగా పనిచేసింది వ్యవసాయ రంగంలో కాబట్టి దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. ఓకేనా? సో దానికి ఆ కృషికి ఫలితంగా ఈయనకి చాలా బిరుదులు వచ్చాయన్నమాట. చూడండి ఇక్కడ కొన్ని బిరుదులను కింద నోటబుల్ అవార్డ్స్ లో రాశారు. పద్మభూషణ్ మనకు తెలిసిన అవార్డ్స్ కొన్ని, రామన్ మెగసెసే అవార్డ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్, ఇలాంటి చాలా అవార్డ్స్ ని ఆయన అందుకున్నారు. ఇక్కడ ఏం రాసింది, ఈయన has published 254 scientific papers in the field of crop improvement, okay, and cytogenetics. So ఇవన్నీ ఏంటి అంటే వ్యవసాయానికి చెందిన కొన్ని ముఖ్యమైన రీసెర్చ్ పేపర్స్ ఈయన పబ్లిష్ చేశారనమాట. ఇది మనం ఇవాళ తెలుసుకున్న గొప్ప వ్యక్తి, మన భారతదేశానికి చెందిన అగ్రికల్చరల్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలువబడే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, మన పాఠంలోకి వెళ్దాం. ఓకేనా? సో చాలా గ్యాప్ వచ్చింది, మనం ఈ సైన్స్ క్లాస్ మనం ఆన్లైన్ క్లాస్ లో కలుసుకొని కొన్ని టాపిక్స్ మనకి తెలిసినవే ఉంటాయి, ఒక రివిజన్ లాగా మనం దాన్ని చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఫిజికల్ సైన్స్ క్లాస్. ఏం రాసింది ఇక్కడ, మనం కొన్ని వారాల ముందు, దాదాపు ఒక 4-5 వారాల ముందు పెట్రోలియం అనే టాపిక్ గురించి మన సైన్స్ క్లాస్ లో చర్చించుకున్నాం. మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు, క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. ఓకేనా? సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అన్నమాట పెట్రోలియం గురించి. ఒక క్విక్ రివిజన్ చేద్దాము ఆ టాపిక్ గురించి, చూద్దాము ఇంకొకసారి. ఎవరైనా మనం మిస్ చేసుకొని ఉంటాం, కొంత మర్చిపోయి ఉంటాం. సో ఆల్వేస్ రివిజన్ ఆర్ రీక్యాప్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో టాపిక్ ని ఇంకొకసారి చదవడం వల్ల అది మనకి బాగా గుర్తుండిపోతుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. సో పెట్రోలియం మనం చూసేదే కదా, మనము రోజు దీన్ని అందరూ వాడడము, దీనికి సంబంధించిన బోర్డ్స్, యాడ్స్ టీవీలో చూడడము జరిగే ఉంటుంది. సో ఏంటి పెట్రోలియం అంటే? పెట్రోలియం అని ఎవరైనా మనకి మాట్లాడుతున్నప్పుడు మనం తరచుగా 2 పదాలు వింటూ ఉంటాం, పెట్రోల్ అండ్ డీజిల్. ఓకేనా? సో పెట్రోల్ అండ్ డీజిల్ అనేవి ఎప్పుడు సహజంగా ఒకేసారి, లైక్ ఒక దాని గురించి మాట్లాడినప్పుడు ఇంకొకటి ఆటోమేటిక్ గా డిస్కషన్ లో వస్తుంది అన్నమాట. ఇవి మనం తరచుగా వాడడం చూస్తూ ఉంటాం. ఏంటి 2, బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇది ఒక న్యాచురల్ రిసోర్స్ నుంచి వస్తుంది. ఏంటి ఆ న్యాచురల్ రిసోర్స్? పెట్రోలియం. పెట్రోలియం అనే న్యాచురల్ రిసోర్స్ నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. పెట్రోల్ అనే దాన్ని మనము లైట్ వెహికల్స్ లో వాడతాం అన్నమాట. ఓకేనా? చిన్న వాహనాలు, మరీ పెద్ద వాహనాలు కాకుండా చిన్న వాహనాలు అంటే మోటార్ సైకిల్స్ కానీ, స్కూటర్స్ కానీ, కార్స్, ఇట్లాంటి వాటిల్లో మనం పెట్రోల్ ని వాడతాం. డీజిల్ అనే దాన్ని ఎక్కడ వాడతాము? హెవీ వెహికల్స్, పెద్ద ట్రక్కులు, బస్సెస్ అండ్ పెద్ద ట్రాక్టర్స్ ని వాడేటప్పుడు దీంట్లో ఇది డీజిల్ బండి అని అనడం మనం వినే ఉంటాం. అంటే ఏంటి? ఆ వెహికల్, ఆ వాహనం అనేది డీజిల్ ని ఉపయోగించి నడపబడుతుంది. ఓకేనా? సో పెట్రోల్ అండ్ డీజిల్ అనేవి 2 కూడా మనం వాహనాల్లో వాడడాన్ని చూసే ఉంటాం. సో అర్థం ఏంటి? పెట్రోలియం అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంట? లాటిన్ భాష నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఓకే, ఫ్రమ్ లాటిన్. ద వర్డ్ పెట్రోలియం ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్. పెట్రా అంటే రాక్, ఒక పెద్ద రాయి. ఓకేనా? అండ్ ఓలియం అంటే ఆయిల్, ఒక రాక్ నుంచి తీయబడ్డ ఆయిల్ అని అర్థం. పెట్రోలియం అంటే ఏంటి? పెట్రోలియం అనే దాన్ని సహజంగా ఎలా చెప్తారంటే, భూమి అడుగులో ఉండే పెద్ద రాక్స్ నుంచి తవ్వి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది కాబట్టి, డ్రిల్స్ వేసి పంప్ చేస్తారు కాబట్టి పెట్రా అంటే అదొక రాక్, ఓలియం అంటే ఆయిల్. సో పెట్రోలియం అంటే రాక్ నుంచి తీయబడ్డ ఆయిల్, పెద్ద రాళ్లలో, భూమి అడుగులో ఉండే రాళ్లలో నుంచి తీయబడ్డ ఆయిల్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెట్రోలియం.
ఓకేనా? సో ఇది పెట్రోలియం యొక్క అర్థం. ఓకే, సో ఈ పెట్రోలియం ఓకే మనం వాడుతున్నాము, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ పెట్రోలియం ని డీప్ ఎక్కడ కనుక్కున్నారంట? డీప్ అండర్ గ్రౌండ్, అంటే భూమిని తవ్వి చాలా దూరం తవ్వినప్పుడు దే ఫౌండ్ పెట్రోలియం బిట్వీన్ ఎక్కడ లేయర్స్ ఆఫ్ రాక్స్, చాలా రాళ్ల మధ్యలో అది ఉండడాన్ని కనుక్కున్నారు కొందరు సైంటిస్ట్. యూజువల్ గా న్యాచురల్ రిసోర్సెస్ ని కనుక్కునే పద్ధతులు కొన్ని ఉంటాయి. ఏంటి ముఖ్యంగా అంటే కొన్ని శాటిలైట్స్ ని వాడి ఎక్కడ పెట్రోలియం, గ్యాస్ అవన్నీ ఉన్నాయో కనుక్కునే ఒక పద్ధతి ఉంది. దానికి సంబంధించిన సైంటిస్టులు కొన్ని పరికరాలను వాడి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని, కొన్ని ఎక్విప్మెంట్స్ ని వాడి భూమిలో ఎక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ కోల్ ఉంది, ఎక్కడ న్యాచురల్ గ్యాస్ లభ్యమవుతుంది, ఎక్కడ పెట్రోలియం దొరుకుతుంది అనే దాన్ని కనిపెట్టారు. ఓకేనా? సో దాని భాగంగా పెట్రోలియం డీప్ అండర్ గ్రౌండ్ లో వాళ్ళకి లభించింది ఫస్ట్ వాళ్ళు కనుక్కున్నప్పుడు. ఇవి ఎక్కడ ఉంటాయంట? బిట్వీన్ లేయర్స్ ఆఫ్ రాక్స్. సరే ఉంది, ఇవి భూమిలో రాక్స్ మధ్యలో ఉంది. దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎర్త్, భూమి నుంచి, త్రూ అ ప్రాసెస్ కాల్డ్ డ్రిల్లింగ్. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మెషిన్స్ వాడతారు. సో భూమిలో రాళ్ళు ఉంటాయి కదా, తవ్వినప్పుడు పెద్ద పెద్ద రాక్స్, పోరస్ రాక్స్ అంటారు దాన్ని. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే ఒక స్పాంజ్ లాగా ఉంటుంది ఈ పెట్రోలియం ఉండే రాక్స్. సో దానికి డ్రిల్స్ వేసి వీళ్ళు దాన్ని పైప్ లైన్స్ ద్వారా డ్రిల్ చేస్తారు. ఓకే, అది పెట్రోలియం ఎక్కడ ఉంది అనే దాని గురించి. భూమిలో పెట్రోలియం ఉందని సైంటిస్టులు కనుక్కున్నారు. ఓకే, కానీ ఆ పెట్రోలియం అక్కడ ఎలా ఫామ్ అయ్యింది? భూమి లోపల పెట్రోలియం ఎలా ఫామ్ అయ్యింది? ఓకేనా? సో ఇది కొంత మనం చూసిందే ముందు. ఏంటి అంటే మనం న్యాచురల్ గ్యాస్ మరియు కోల్ టాపిక్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చూసాం? ప్రతి ప్రాసెస్ కి ఓకే మనకు ఒక న్యాచురల్ రిసోర్స్ దొరికింది, కానీ అది ఎలా ఫామ్ అయ్యింది భూమి లోపల అనే దాన్ని మనం చూసాం. సో దాంట్లో భాగంగా ఇవాళ మనం ఏం చూస్తాం? మళ్ళీ పెట్రోలియం భూమిలో ఎలా ఫామ్ అయింది. సో రెండు చోట్ల అన్నమాట, భూమిలో ఆన్ గ్రౌండ్, ఆన్ ల్యాండ్ పెట్రోలియం ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఓషన్, సముద్రంలో నుంచి కూడా మనకి పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సో రెండు కూడా మనం ఎలా అనేది చూద్దాం. ఓకేనా? సో మొదట చూడండి, ఇక్కడ ఏంటి? ఫస్ట్ మనకి ఏం చూస్తున్నాము? 300 మిలియన్ ఇయర్స్ ముందంట ఓషన్ లో, సముద్రంలో ఉన్న మెరైన్ జీవులు ఇలా ఉన్నాయి కదా. సో ఇవి ఏమయ్యాయి? ఇవి చనిపోయి సముద్రపు అడుగులోకి వెళ్ళిపోయాయి. దాని తర్వాత శాండ్ అండ్ ప్రెషర్, చాలా ఇసుక దాని మీద పేరుకోవడం వల్ల అక్కడ ప్రెషర్ ఫామ్ అయ్యి అండ్ ఆ టెంపరేచర్ ఎక్కువగా ఉన్న స్టేట్ లో అవి డీకంపోజ్ అవుతాయి. సో ఫస్ట్ ఏముంది? 300 మిలియన్ ఇయర్స్ ముందు ఓషన్ లో, ఇక్కడ మరీ పెద్ద పెద్ద అనిమల్స్ కావు. ఆల్వేస్ పెట్రోలియం కి ఏం చెప్తారంటే సమ్ స్మాల్ ఫిష్, ఆల్గే, పాకురు లాంటివి. అవి చాలా ఏళ్ళు ఆ శాండ్ మధ్యలో, ఆ రాక్స్ మధ్యలో, ఓషన్ లో ఉండే రాక్స్ మధ్యలో డీకంపోజ్ అయ్యి అవి స్లోగా పెట్రోలియం గా మారుతుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రెండు కూడా ఇలాగే అక్యుములేట్ అవుతాయి. ఓకేనా? సో ఓషన్ లో ఇలాంటి ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ వేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మనం న్యాచురల్ గ్యాస్ చదువుకున్నప్పుడు కూడా చూసాము, ఆయిల్ అండ్ గ్యాస్ అక్యుములేషన్ లో సముద్రం నుంచి ఎక్విప్మెంట్స్ వాడి ఎలా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అని. ఓకేనా? యూజువల్ గా ఓషన్ మెరైన్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీస్ లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం దీనికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ని, ఎక్విప్మెంట్స్ ని అక్కడ ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఆ ప్రాసెస్ లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇది పెట్రోలియం ఎలా ఫామ్ అయ్యింది అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్.
సో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్. చాలా మిలియన్ ఇయర్స్ ముందు భూమి లోపల డీకంపోజ్ అయిన మెరైన్ వేస్ట్ కానీ ఆలిగే, కొన్ని డెడ్ ప్లాంట్స్, ఇవన్నీ చాలా ఏళ్ళు హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ లో ఉండి అవి పెట్రోలియం గాను లేకపోతే న్యాచురల్ గ్యాస్ గాను ఫామ్. ఓకేనా? సో ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. పెట్రోలియం వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ డెడ్ ఆర్గానిజమ్స్ దట్ వన్స్ లివ్ ఇన్ ద సీ. ఓకే, ఎన్నో ఏళ్ల ముందు ఒక సముద్రంలో జీవించిన కొన్ని ఆర్గానిజమ్స్, కొన్ని చెట్లు, కొన్ని రకాల ఫిష్ చనిపోయి డీకంపోజ్ అయ్యి అవి స్లోగా పెట్రోలియం గా మారిపోయాయి. ఓకేనా? ఎందుకంటే అవి ఓషన్ లో వెళ్ళి అడుగులో కింది ఫ్లోర్ దాకా వెళ్ళిపోయి దాని మీద లేయర్స్ ఆఫ్ శాండ్ అండ్ క్లే సెటిల్ అయ్యి ఆ ప్రెషర్ అండ్ టెంపరేచర్ వల్ల అన్ని ఏళ్ల తర్వాత అది పెట్రోలియం గా మారింది. ఓకేనా? ద రిమైన్స్ వేర్ కవర్డ్ బై లేయర్స్ ఆఫ్ శాండ్ అండ్ క్లే. ఓకేనా? ఇది పెట్రోలియం గురించి కొన్ని పాయింట్స్ అన్నమాట. ఓకే, మళ్ళీ ఇంకొకసారి దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటి అంటే అక్కడ అన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కి చాలా హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఉండాలి. అప్పుడే ఆ మెరైన్ రిమైన్స్ అనేవి ఆ సముద్రంలో ఉన్న ఆ జీవులు చచ్చిపోయి అక్కడ క్లేతో కానీ శాండ్ తో కానీ కవర్ అయింది కదా, అవి న్యాచురల్ గ్యాస్ గాను పెట్రోలియం గాను ఫామ్ అవుతాయి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవ్వాలి, అక్కడ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, అక్కడ గాలి ఉండదు, కానీ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ మరియు టెంపరేచర్. అండ్ దెన్ those remains will be transformed into petroleum and natural gas. ఓకేనా? సో ఇది పెట్రోలియం గురించి. ఇది మీ బుక్ లో ఉన్న ఒక డయాగ్రామ్. ఓకేనా? మీరు చూసే ఉంటారు చదువుకునేటప్పుడు, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు. ఏమని ఉంది ఇక్కడ చూడండి, ఒక రిజర్వాయర్ రాక్ ఉంది. మనం చెప్పుకున్నాం కదా పెట్రోలియం, పెట్రా అంటే రాక్. సో ఇక్కడ ఒక ల్యాండ్ లో జరిగే ఒక పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ యొక్క ఎగ్జాంపుల్ ఇది, ఆన్ ల్యాండ్. సో ఏమంటున్నారు, ఒక రాక్ ఇలా ఉంది, ఆ రాక్ ని వాళ్ళు కొన్ని డ్రిల్స్ వేసి డ్రిల్లింగ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో ఆ రాక్స్ లో వాళ్ళు డ్రిల్స్ వేసి ఇలా ఆయిల్ వెల్స్ ఉంటాయి. ఆ డ్రిల్స్ మూలంగా ఆయిల్ ని, గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో వాటర్ అనేది కింద ఉంది చూడండి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయిల్ వాటర్ మీద తేలుతుంది. చూసుంటాం కదా మనం, ఏదైనా ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వాటర్ లో పడినప్పుడు యూ విల్ అబ్జర్వ్ దట్ ద ఆయిల్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. సో ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసి భూమిలో ఎక్కడ ఉంటుందంట, ఒక స్టెప్ అబౌవ్ ది వాటర్ ఉంటుంది. అండ్ దెన్ ద ఎక్స్ట్రాక్షన్ ఈస్ మేడ్ యూజింగ్ దిస్ వెల్స్. ఆయిల్ వెల్స్ అంటారు, గ్యాస్ వెల్స్ అంటారు దాన్ని. ఈ గ్యాస్ వెల్స్ అనేవి ఎలా వేస్తారు, పెద్ద పెద్ద హోల్స్ లాగా డ్రిల్ చేస్తారు అనమాట. బోర్వెల్స్ లాంటివి డ్రిల్ చేసి దాంట్లో పైప్స్ పంపించి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆయిల్ అండ్ గ్యాస్. ఓకేనా? సో ఇది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అనే దాని గురించి నేను ఇప్పుడే చెప్పాను కదా. ఏమని, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫౌండ్ ట్రాప్డ్ బిట్వీన్ రాక్ లేయర్స్ అండర్ గ్రౌండ్. అవును, అండర్ గ్రౌండ్ లో రాక్స్ మధ్యలో ఉంటుంది. అండ్ బోత్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్లోట్ అబౌవ్ ద వాటర్. వాటర్ కన్నా ఒక స్టెప్ పైన ఉంటుంది, కొన్ని లేయర్స్ పైన ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ లైటర్, అవి బరువు తక్కువ. ఆయిల్ అండ్ గ్యాస్ వాటర్ కన్నా బరువు తక్కువ, దే ఆర్ లైటర్ అండ్ దే డు నాట్ మిక్స్ విత్ వాటర్, అవి వాటర్ తో కలవవు. ఓకే, సో ఇవి ఎక్స్ట్రాక్షన్ లో మనం చెప్పుకునే కొన్ని విషయాలు. ఓకే, సో దీనికి ఒక చిన్న హిస్టరీ అన్నమాట, ఒక చిన్న చరిత్రలో మనము ఎలా దీన్ని స్టార్ట్ చేశారు. ఆయిల్ ని బయటకు తీయచ్చు అని ఎవరు కనుక్కున్నారు, పెట్రోలియం ని బయటకు తీయచ్చు భూమి నుంచి, అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనే దాని గురించి. ఏమన్నది ఇక్కడ, ద వరల్డ్స్ ఫస్ట్ ఆయిల్ వెల్ వాజ్ డ్రిల్డ్ ఇన్ పెన్సిల్వేనియా ఇన్ యుఎస్ఏ. యుఎస్ఏ లో పెన్సిల్వేనియా అనే స్టేట్ లో ఫస్ట్ టైం డ్రిల్ చేశారంట ఆయిల్ వెల్. అది ఏ ఇయర్ లో,
1959లో మన దేశంలో ఇండియాలో ఆయిల్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ మాకుమ్ అనే ప్రదేశం. అది ఎక్కడుంది? అస్సాం స్టేట్ లో అది ఎప్పుడు జరిగింది? 1867లో మనము డిస్కవర్ చేశారు. సో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయొచ్చు మాకుమ్ అనే ప్లేస్ లో ఉంది. సో ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్. ఆయిల్ అక్కడ డిస్కవర్ చేశారనమాట. సో తర్వాత దాన్ని తీసే పద్ధతులను కనుక్కున్నారు. ఓకే, ఆ తర్వాత మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజన్స్, మన కంట్రీలో ఆయిల్ ఎక్కడెక్కడి నుంచి తీస్తున్నారు? ఆయిల్ అంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ అని అర్థం. సో క్రూడ్ ఆయిల్ లో అన్ని కలిసి ఉంటాయి, పెట్రోల్, డీజిల్ అవన్నీ కలిసి ఉంటాయి. సో మనం పెట్రోలియం గురించి మాట్లాడుకునేటప్పుడు యూజువల్ గా ఏమంటామంటే ఆయిల్ అనేస్తాం, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ తర్వాత దాని నుంచి మనం రిఫైన్ చేసి పెట్రోలియం వస్తుంది మనకి. అది ఎలాగో మనం చూద్దాం. సో మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజన్స్ ఇన్ ఇండియా ఏంటంట? అస్సాం, గుజరాత్, ముంబై మరియు రివర్ బేసిన్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ, ఆంధ్రాలో. ఓకేనా? సో ఇక్కడ ఏమున్నాయి? ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజన్స్. సో ఇక్కడ కొంచెం ఏం జరుగుతుంది, మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఆ పైప్స్ అన్ని వేసి అది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఈ ప్రదేశాల్లో దొరుకుతుంది, అక్కడ చేస్తారు. తర్వాత రిఫైనింగ్ దాన్ని చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం. రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని. ఎందుకు అంటే పెట్రోలియం ని క్రూడ్ ఆయిల్ గా బయటకు తీస్తారు. సో అది ఆ స్టేట్ లో చాలా డార్క్ కలర్ లిక్విడ్ గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ స్మెల్, అన్ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది దానికి. ఓకేనా? ఎందుకు అంటే అది చాలా కాంపోనెంట్స్ దాంట్లో మిక్స్ అయి ఉంటాయి. ఆ ఆయిల్ లో పెట్రోలియం గ్యాస్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, లూబ్రికేటింగ్ ఆయిల్ అండ్ పారాఫిన్ వ్యాక్స్, ఇన్ని పదార్థాలు కలిసి ఉంటాయి అన్నమాట. సో అన్ని పదార్థాలు కలిసి ఉంటాయి కాబట్టి అది చాలా డార్క్ లిక్విడ్ లాగా, చాలా థిక్ గా మరియు అన్ప్లెజెంట్ స్మెల్ తో ఉంటుంది అనమాట. సో తర్వాత ఏం కనుక్కున్నారంటే దీంట్లో నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే దాన్ని కనుక్కున్నారు. పెట్రోలియం గ్యాస్ ఉందని తెలుసుకున్నారు దాంట్లో. ఓకేనా? పెట్రోల్ ఉంది అండ్ డీజిల్ ఉంది, లూబ్రికేటింగ్ ఆయిల్, ఇన్ని ఉన్నాయి. సో దీనిని మనము అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఒకే పదార్థంలో ఇన్ని ఉన్నాయి కదా, అవన్నిటిని సపరేట్ చేసుకోవాలి మనము. సో దానికి ఏం చేయాలి అని ఆలోచించి ఏం కనుక్కున్నారు? రిఫైనింగ్. దాన్ని రిఫైన్ చేసి ఎలా మనం వాడుకోవచ్చని. సో ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ దీస్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ రిఫైనింగ్. రిఫైనింగ్ అంటే ఏంటి? ఈ ఒక్క ప్రోడక్ట్ క్రూడ్ ఆయిల్ అనే ప్రోడక్ట్ నుంచి మిగతా అన్ని ప్రోడక్ట్స్, పెట్రోల్, డీజిల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునే పద్ధతిని ఏమంటారు? రిఫైనింగ్ అని అంటారు. ఓకే, సో ఈ రిఫైనింగ్ ఎక్కడ చేస్తారు? సో చూడండి, రిఫైనింగ్ అనేది ఎక్కడ చేస్తారు? ఇలా పెట్రోలియం రిఫైనరీలో చేస్తారు. పెద్ద పెద్ద పెట్రోలియం రిఫైనరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీ లాగా. మనం ఎప్పుడైనా ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు ఇలా లైట్స్ అన్ని వేసి మనకు కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ అ రిఫైనరీ. ఓకే, సో అక్కడ ఈ భూమి నుంచి కానీ ఈ సముద్రం నుంచి కానీ తీసిన పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ పైప్ లైన్స్ ద్వారా అక్కడ కనెక్ట్ చేసి దాని నుంచి మనకు కావాల్సిన పెట్రోల్, డీజిల్ అలాంటి ప్రోడక్ట్స్ ని వాళ్ళు సపరేట్ చేస్తారు. ఓకేనా? సో ఇది ఓషన్ నుంచి తీయబడుతున్న పెట్రోలియం. ఇది భూమి నుంచి ఆన్ ల్యాండ్ రాక్స్ నుంచి డ్రిల్ చేసి తీస్తారని చెప్పుకున్నాం కదా. సో ఈ ఆన్ ల్యాండ్ పెట్రోలియం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ పిక్చర్. ఓకేనా? సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? పెట్రోలియం రిఫైనరీకి వెళ్తాయి. రిఫైనరీకి వెళ్ళగానే ఎలా రెడీ అవుతుంది? దానికి ఒక మెథడ్ కనుక్కున్నారు అన్నమాట. దానికి ఏం కనుక్కున్నారు? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ఒక ప్రాసెస్ ని కనుక్కున్నారు. ఏంటి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే? ఈ క్రూడ్ ఆయిల్ ఆర్ పెట్రోలియం ఏదైతే ఉందో దానిని ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఒక సిలిండర్ లాంటి దాంట్లోకి పంపిస్తారనమాట.
ఆ తర్వాత ఇట్ ఈస్ హీటెడ్, చాలా హై టెంపరేచర్ ఇచ్చి హీట్ చేస్తారనమాట. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పద్ధతిలో స్టార్టింగే చాలా హై టెంపరేచర్ ఇవ్వకుండా దే విల్ గివ్ అ టెంపరేచర్. ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ప్రతి కాంపోనెంట్ కి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. పెట్రోల్ కి ఒక బాయిలింగ్ పాయింట్, డీజిల్ కి ఒక బాయిలింగ్ పాయింట్, కెరోసిన్ కి ఒక బాయిలింగ్ పాయింట్, ఇవన్నీ ఉంటాయి కెరోసిన్. సో తర్వాత ఏమవుతుంది, అండ్ గ్యాస్ కి, న్యాచురల్ గ్యాస్ కి, ఇవన్నిటికి వేరే వేరే బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళు ఆ టెంపరేచర్ ని ఇవ్వగానే ఆ రిఫైనరీలో ఇలా అన్ని వేరుగా సపరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు డయాగ్రామ్ లో ఏముంది, క్రూడ్ ఆయిల్ వెళ్తుంది ఈ మార్గం ద్వారా. ఒక రెడ్ కలర్ లో ఒక లైన్ లాగా, స్పైరల్ లైన్ లాగా ఉంది కదా, దాని ద్వారా క్రూడ్ ఆయిల్ వెళ్తుంది ఈ సిలిండర్ లోకి. అండ్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి హీట్ టెంపరేచర్ ని ఇస్తున్నారు. ఆ హీట్ వల్ల ఏమవుతుంది చూడండి, పైన ఏమో గ్యాసెస్ వచ్చేస్తున్నాయి. సో ఈ హీట్ లో అవన్నీ సపరేట్ అవుతాయి అన్నమాట. 150 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర పెట్రోల్ వాళ్ళకి సపరేట్ అవుతుంది. అండ్ 200 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర కెరోసిన్, 300 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర డీజిల్, అండ్ 370 డిగ్రీస్ దగ్గర సమ్ ఫ్యూయల్ ఆయిల్. ఇలాంటివన్నీ ఆ టెంపరేచర్ కి తగినట్టు సపరేట్ అవుతూ వస్తాయి. ఇవన్నిటిని మళ్ళీ వేరే పైప్స్ కి కనెక్ట్ చేస్తారు అండ్ కలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏదైతే ఆయిల్ ని డ్రిల్ చేసి తీస్తున్నారో దాన్ని అంతా రిఫైనరీకి తీసుకొచ్చి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా వేరు చేస్తారు దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ని. ఓకే, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఎలా ఆ టెంపరేచర్ కి తగినట్టు అవి అవి సపరేట్ అవుతూ వస్తాయి అన్నమాట. సపరేషన్ బై బాయిలింగ్ పాయింట్ అంటారు దాన్ని. ఎందుకంటే దాంట్లో ఉన్న హీట్ అండ్ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంది. మనం చూసాం కదా, వాటర్ కి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందని చూసాం. ఆల్కహాల్ కి 78 అప్రాక్సిమేట్లీ డిగ్రీస్ ఉంటుందని ఒకసారి చూసుకున్నాను. సో ఏ లిక్విడ్ కైనా ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బాయిలింగ్ పాయింట్ కి తగినట్టు ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో మనకి ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ సపరేట్ అవుతాయి. పెట్రోల్ సపరేట్ అవుతుంది, కెరోసిన్ ఆ బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు. అండ్ ఆ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యి అది సపరేట్ అవుతున్నప్పుడు దాన్ని వేరు వేరు పైప్స్ కి కనెక్ట్ చేసి వేరు వేరు యూనిట్స్ లో అవి స్టోర్ చేస్తారు. ఇది రిఫైనరీలో జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఒక చిన్న సిమ్యులేషన్ ఉంది చూడండి. ఏంటి అంటే ఇక్కడ ఏమని రాసింది, క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఓకే, సో క్రూడ్ ఆయిల్ ని తీసుకొచ్చి రిఫైనరీలో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకు వేరు వేరు కాంపౌండ్స్ సపరేట్ అవుతూ రావాలి. Crude oil is a mixture of various components like petroleum gas, petrol, naphtha, ఇక్కడ రాసింది చూడండి, కెరసిన్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో మనం ఇప్పుడు టెంపరేచర్ ని పెంచుదాం. ఇప్పుడు విఆర్ జస్ట్ స్టార్టింగ్. ఇక్కడ ఒక టెంపరేచర్ ని పెంచే ఒక కంట్రోల్ ఉంది మనకి. ఇప్పుడు 20 డిగ్రీస్ ఉంది. 20 డిగ్రీస్ ఉన్నప్పుడు ఏం అవ్వదు, ఇట్ విల్ జస్ట్ నాట్ రియాక్ట్ అట్ ఆల్. ఓకే, సో స్లోగా టెంపరేచర్ ని పెంచుదాం. ఓకే, సో 40-50 తెద్దాం దాన్ని. సారీ 1 minute, ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే, స్టార్ట్ డిస్టిలేషన్ అనే బటన్ ని నేను ప్రెస్ చేస్తున్నాను అండ్ దెన్ టెంపరేచర్ ని పెంచుతున్నాను అన్నమాట. ఓకే, ఏమైంది, 40 డిగ్రీస్ రాగానే మనకి పెట్రోలియం గ్యాస్ కలెక్ట్ అయిపోతుంది అక్కడ. ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ పెట్రోలియం గ్యాస్ ఇస్ 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకే, అండ్ పెట్రోలియం గ్యాస్ ఎక్కడ వాడతాం మనము, మీకు తెలిసిందే కదా, ఎల్పిజి అంటాము. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ని మనం సిలిండర్స్ లో వాడతాం. తర్వాత కొంచెం టెంపరేచర్ పెంచుదామా, 90 దగ్గర ఏం అవ్వలేదు ఇంకా. అది పెట్రోల్ మనకి కలెక్ట్ అవ్వాలంటే టెంపరేచర్ రేంజ్ షుడ్ కమ్ క్లోజ్ టు 100 అన్నమాట. 110 పెట్టాను నేను ఇప్పుడు. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ లో ఏం కలెక్ట్ అవుతుంది, ఇక్కడ పెట్రోల్ కలెక్ట్ అవుతుంది. ఓకేనా,
తర్వాత మళ్ళీ ఇంకొంచెం పెంచుదాం. లెట్స్ టేక్ ఇట్ టు 170. సో అప్పుడు ఏమొచ్చింది? నాఫ్తా. ఓకే, ఇక్కడ ఇది కలెక్ట్ అయింది. తర్వాత ఇంకొంచెం పెంచితే we will come close to the extraction of kerosene అన్నమాట. ఓకే, సో ఇలా we will next step is when it is 290, 250 to 350, we will start getting diesel. So diesel is collected at that temperature. ఓకే, సో తర్వాత మనం ఏమనుకున్నాము, ఇంకొక టెంపరేచర్ పెంచి చూద్దాం. 350 degrees దగ్గరికి తీసుకెళ్లేసరికి we will slowly start collecting some lubricating oil అన్నమాట. కొన్ని మెషిన్స్ లో వాడేవి అట్లాంటి ఆయిల్స్. అండ్ లాస్ట్ 340, 450 అలా పెంచుకుంటూ పోతే we will get విటమిన్ అట్లాంటి ప్రోడక్ట్స్ ని మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వేరియస్ గ్యాసెస్ ఆర్ అదర్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ పెట్రోలియం. క్రూడ్ ఆయిల్ అని అనొచ్చు, పెట్రోలియం అని కూడా అనొచ్చు. ఓకే, వేరియస్ కాంపోనెంట్స్ ఇలా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ how fractional distillation process works. Okay, so let's continue. Okay na, so petroleum valla uses enti anedi manam chudali. So manam cheppukunnattuga petroleum gas in liquid form ela use avutundanta, fuel for home and industry, LPG cylinders dwara. Tarvatidi enti, పెట్రోల్ గ్యాస్ ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము? వెహికల్స్ లో ఉపయోగిస్తాం కదా. 1 minute, నేను స్లైడ్కి వెళ్తాను. పెట్రోల్ ని ఎలా ఉపయోగిస్తాము? మోటార్ ఫ్యూయల్ గా ఉపయోగిస్తాం. ఏవియేషన్ ఫ్యూయల్, సాల్వెంట్ ఫర్ డ్రై క్లీనింగ్. డ్రై క్లీనింగ్ అంటే క్లోత్స్ ని వాటర్ కానీ డిటర్జెంట్ కానీ లేకుండా ఒక డిఫరెంట్ టెక్నిక్ తో కొన్ని టైప్స్ ఆఫ్ సిల్క్ క్లోత్స్ కానీ కొన్ని క్లోత్స్ లో రాసి ఉంటుంది ఫర్ డ్రై క్లీనింగ్ ఓన్లీ అని. అక్కడ ఇలాంటి పెట్రోల్ చేయబడిన కొన్ని సబ్స్టెన్సెస్ ని వాడి క్లీన్ చేస్తారు క్లోత్స్ ని. ఓకే, దేర్ ఇట్ ఈస్ యూస్డ్. ఆ తర్వాత కెరసిన్, దాన్ని ఎక్కడ వాడతారు? స్టవ్స్, ఫ్యూయల్ ఫర్ స్టవ్స్, ల్యాంప్స్ అండ్ ఫర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది మనం చూసే ఉంటాం కదా, బ్లూ కలర్ లో ఉంటుంది. అండ్ డీజిల్, హెవీ మోటార్ వెహికల్స్ ని రన్ చేయడానికి వాడతాం. తర్వాత లూబ్రికేటింగ్ ఆయిల్. లూబ్రికేటింగ్ ఆయిల్ అంటే ఏంటి? లూబ్రికేషన్. కొన్ని వెహికల్స్ ఒక్కొక్కసారి మనము సరిగా పనిచేయనప్పుడు, సరిగా మూవ్ అవ్వనప్పుడు దాని వీల్స్, దాని రొటేషన్ ని హెల్ప్ చేయడానికి లూబ్రికేషన్ ఆయిల్స్ ని వాడతారు. తర్వాత పారాఫిన్ వ్యాక్స్. పారాఫిన్ వ్యాక్స్ ని ఎక్కడ వాడతాము? ఆయింట్మెంట్స్, క్యాండిల్స్, వాజలిన్ వంటి సబ్స్టెన్సెస్ లో. పెట్రోలియం జెల్లీ అని రాసి ఉంటుంది కదా మనకి, వాజలిన్ లాంటి బాటిల్స్ లో మనం వింటర్స్ లో పగుళ్ళకి రాసుకునేటప్పుడు పెట్రోలియం జెల్లీ అని రాసి ఉంటుంది. ఏంటి దాని అర్థం? సమ్ కాంపోనెంట్ ఆఫ్ పెట్రోలియం ఈజ్ యాడెడ్. దాంట్లో పెట్రోలియం కి సంబంధించిన ఏదో ప్రోడక్ట్ ఉంది అండ్ అది లూబ్రికేషన్, డ్రై స్కిన్ అట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. తర్వాత బిటుమెన్, అది రోడ్స్ వేయడానికి మరియు పెయింట్స్ లో వాడతారు. ఇది పెట్రోలియం యొక్క కొన్ని యూజెస్. ఓకేనా? తర్వాత ఏం చూద్దాం మనము, ఇంకొక చిన్న టాపిక్ ఉంది, న్యాచురల్ గ్యాస్. ఇది మనం క్విక్ గా రీక్యాప్ చేసేద్దాం, ఎందుకంటే చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, బట్ రివిజన్ ఉంది ఇవాళ. లెట్స్ డూ ఇట్. సో సహజ వాయువు అనేదాన్ని మనము చూస్తున్నాం, న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ని పెట్రోలియం ని ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుగానే సముద్రం నుంచి ఆర్ ల్యాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. డ్రిల్ చేస్తాము పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ని యూజ్ చేసి. సో ఇక్కడ కూడా 300-400 మిలియన్ ఇయర్స్ ముందు చనిపోయిన కొన్ని ఓషన్ లో జీవించిన ఫిష్, లేకపోతే దాన్ని ఏమంటారు మెరైన్ వేస్ట్ అని అనొచ్చు, కొన్ని మెరైన్ ప్లాంట్స్, ఇవన్నీ ఓషన్ బెడ్ లో సెటిల్ అయ్యి చాలా ఏళ్ల తర్వాత న్యాచురల్ గ్యాస్ గా ఫామ్ అయ్యింది. ఓకే, ల్యాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇలాంటి పైప్స్ వాడతాం అన్నమాట. పెద్ద పెద్ద మెషిన్స్ ని, డ్రిల్స్ ని లోపల పంపించి డ్రిల్ చేశాక, వన్స్ అక్కడ న్యాచురల్ గ్యాస్ ఉంది అని వాళ్ళు తెలుసుకున్నాక వాళ్ళు దానికి ఇలాంటి పైప్స్ ని కనెక్ట్ చేస్తారు. ఆ కనెక్ట్ చేసిన పైప్స్ నుంచి వచ్చిన గ్యాస్ ని
కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి. ఈ సిలిండర్స్ మీరు చూసే ఉంటారు, కొన్ని వెహికల్స్ లో వాడతారు అండ్ కొన్ని కమర్షియల్ పర్పస్ అండ్ కొన్ని ఇంట్లో ఫర్ డొమెస్టిక్ యూజ్ ఆల్సో వీ క్యాన్ యూజ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా? సో ఇది మనం న్యాచురల్ గ్యాస్ గురించి చూసింది. న్యాచురల్ గ్యాస్ వాడడం వల్ల ఉపయోగం ఏంటి అంటే పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఫేమస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ యూస్డ్ బికాస్ దాని వల్ల పొల్యూషన్ చాలా తక్కువ, అది తక్కువ పొగని ఇస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ ఏంటి అంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, మళ్ళీ మెరైన్ వేస్ట్ 300 మిలియన్ ఇయర్స్ అంటే ఏంటి, ఇది ఏంట్లో నుంచి ఏది వస్తుందంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ అంతే. చూడండి ఏం రాసింది ఇక్కడ, ఎలా ఆరిజిన్, అది ఎలా వచ్చింది, టైం పీరియడ్, ఎంత టైం పడుతుంది అది ఫామ్ అవ్వడానికి, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, అండ్ ఏం కండిషన్స్ ఉండాలి భూమి లోపల. ఓకే, అండ్ లొకేషన్, ఎక్కడ భూమిలో ఏ లేయర్ లో దొరుకుతుంది అనే దాని గురించి, అండ్ దాని ఫిజికల్ స్టేట్, అదే స్టేట్ లో ఉంది, లిక్విడా సాలిడా గ్యాసా అనే దాన్ని అది, అండ్ మరియు దాని ఉపయోగం. ఓకేనా? సో ఇది డిఫరెన్స్ అనొచ్చు, సిమిలారిటీ అనొచ్చు. ఇట్ ఈస్ అబౌట్ బోత్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సిమిలర్. ఓకే, దాని యూజ్ వేరే కానీ అండ్ దాని ఎక్స్ట్రాక్షన్ విధము అండ్ దాని రిఫైనింగ్ పద్ధతులు కొంచెం వేరే ఉన్నా కూడా అది ఎలా భూమిలోకి వచ్చింది అనేది ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, సో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెండు కూడా డెడ్ మెరైన్ ఆర్గానిజమ్స్, సముద్రంలో చనిపోయిన కొన్ని ఫిష్, మెరైన్ అండ్ ప్లాంట్స్ వల్ల, మెరైన్ ఆర్గానిజమ్స్ అనొచ్చు, సముద్రంలో నివసించి చనిపోయి చాలా ఏళ్ళయ్యాక ఫామ్ అయ్యాయి అనమాట అవి. అండ్ దానికి ఎన్ని ఏళ్ళు అయ్యాయంట, ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. బోత్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెండిటికి కూడా హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉండాలి. కానీ న్యాచురల్ గ్యాస్ కి పెట్రోలియం కన్నా ఎక్కువ ప్రెషర్, టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉంటుంది. మీరు లాస్ట్ కాలం లో చూసినట్టయితే ఏముంది, న్యాచురల్ గ్యాస్ కి ఈవెన్ హయ్యర్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని ఉంది. ఓకేనా? అండ్ పెట్రోలియం ఎలా ఫామ్ అయిందంట, బిలో ద రాక్ లేయర్స్ అబౌవ్ ద వాటర్. మనం ఒక డయాగ్రామ్ చూసాం కదా, వాటర్ కి ఒక లెవెల్ పైన, ఎందుకంటే ఇట్ ఈస్ లైటర్, పెట్రోలియం ఈజ్ లైటర్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఫార్మ్. యూ కెన్ దాన్ని ఎక్స్ట్రాక్షన్ వాటర్ కి ఒక లెవెల్ పైనుంచి ఉన్నప్పుడు జరుగుతుంది, మిక్స్ అవ్వదు వాటర్ లో అని మనం చూసాం. ఇట్ ఈస్ లైటర్ దాన్ వాటర్. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్ లో కలగదు. న్యాచురల్ గ్యాస్ ఎక్కడ దొరుకుతుందంట, అబౌవ్ ద పెట్రోలియం. ఓకే, సో వాటర్, పెట్రోలియం, పెట్రోలియం కన్నా కొంచెం పైన లేయర్ లో న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం ఇస్ లిక్విడ్, లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, అండ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ గ్యాషియస్ గ్యాస్. ఓకేనా? పెట్రోల్ యొక్క ఉపయోగాలు ఏంటి, అది ఫ్యూయల్, దాన్ని మనము పెట్రోల్ గా మరియు డీజిల్ గా వాహనాల్లో వాడతామని చూసాం. అండ్ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ ని ఎలా వాడతాము, కుకింగ్ గ్యాస్ గా, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మరియు కొన్ని ఫర్టిలైజర్స్ లో వాడతామండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ బోత్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం. ఓకే, తర్వాత టాపిక్ ఏముంది మన బుక్ లో అంటే, సమ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. అంటే దీని అర్థం ఏంటి, మనం వాడుతున్నాము ఇంత పెద్ద రిఫైనరీలు ఉన్నాయి, రోజు ఇంత పెట్రోల్, ఇంత ఫ్యూయల్ వాడుతున్నాము, రోజు న్యాచురల్ గ్యాస్ వాడుతున్నాము, కోల్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నిటిని వాడుతున్నాము. కానీ భూమిలో ఉండే అన్ని న్యాచురల్ రిసోర్స్ లిమిటెడ్ కదా. ఓకే, సో అండ్ దే ఆర్ ఎగ్జాస్టబుల్. ఇది మనం ఫస్ట్ క్లాసెస్ లో చూసాం. ఎగ్జాస్టబుల్ అంటే ఏంటి, గ్రాడ్యువల్ గా మనం వాడే కొద్దిగా తగ్గిపోతుంది అది, అండ్ వన్ ఫైన్ డే ఉండకపోవచ్చు, ఎగ్జాస్టబుల్ అయిపోతుంది. అది ఫామ్ అవ్వడానికి మిలియన్ ఇయర్స్ అయింది. ఓకే, అండ్ అది కనుక్కున్నారు దాన్ని ఎలా తీయాలో ఏంటి అనేది. వన్స్ వి స్టార్టెడ్ యూజింగ్ దెమ్, అది స్లోగా తగ్గుతూ వస్తుంది కదా. సో అందుకే న్యాచురల్ రిసోర్సెస్ ని వాడేటప్పుడు మనం చాలా మైండ్ఫుల్ గా, అంటే ఆలోచించి బాధ్యతగా వాడాలన్నమాట. ఓకే, అండ్ ఈ ఫ్యూయల్స్ ని ఎక్కువ వాడడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అయ్యే ఛాన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఈ టర్మ్ మనం వినే ఉంటాం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, స్లోగా
మన భూమి ఎలా మారుతూ వస్తుంది, వర్షాలు పడడము, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, మెల్టింగ్ గ్లేషియర్స్, ఇవన్నీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని చదువుకున్నాం. టెంపరేచర్ లో డిఫరెన్సెస్ అన్నమాట మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ ఫ్యూయల్స్ ని వాడేటప్పుడు చాలా మైండ్ఫుల్ గా వాడాలి. అండ్ కన్జర్వింగ్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? ఈ ఫ్యూయల్స్ ని జాగ్రత్తగా తక్కువ మోతాదులో వాడడం, సేవ్ చేయడం వల్ల ఏమవుతుంది? we will have a better environment. Okay, and reduced risk of global warming. Global warming కొంచెం దాని వల్ల వచ్చే రిస్క్ తగ్గుతుంది. అండ్ లాంగర్ అవైలబిలిటీ ఆఫ్ దిస్ ఫ్యూయల్స్ అంటే ఈ ఫ్యూయల్స్ పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా రోజులకు వస్తుంది అనమాట. ఇంకా కొన్ని తరాలకి, ఇంకా కొన్ని ఏళ్ళకి మనం దాన్ని వాడుకోవచ్చు. ఓకే, సో ఏం చేశారు అంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అని ఉంది. PCRA అంటారు దాన్ని. ఆ PCRA కొన్ని టిప్స్ ఇచ్చింది అనమాట మనందరికి, పెట్రోల్ డీజిల్ ని ఎలా సేవ్ చేయాలని. ఇవి కొన్ని పెట్రోల్ పంప్స్ లో మనం ఫ్యూయల్ స్టేషన్స్ కి, గ్యాస్ స్టేషన్స్ కి వెళ్తుంటాం కదా, పెట్రోల్ బంక్స్ కి, అప్పుడు అక్కడ కూడా కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఏమని? డ్రైవ్ అట్ ఏ కాన్స్టెంట్ అండ్ మోడరేట్ స్పీడ్. ఎక్కువ స్పీడ్ గా వెళ్ళొద్దు, మోడరేట్ స్పీడ్ తో వెళ్ళండి అని. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, తక్కువ ఫ్యూయల్ వాడగలుగుతాం. అలాగా వెహికల్స్ విల్ కన్స్యూమ్ లెస్ ఫ్యూయల్. అండ్ స్విచ్ ఆఫ్ ద ఇంజిన్ అట్ ట్రాఫిక్ లైట్స్ అంటారు. ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆగినప్పుడు, ట్రాఫిక్ జామ్ లో ఆగినాం, మనకు తెలుసు ఎక్కువసేపు మనం వెయిట్ చేయబోతున్నామని, అప్పుడు ఏం చేయాలంటే వెహికల్ ఇంజిన్ ని ఆఫ్ చేయాలి అని ఒకటి చెప్తారు. అండ్ దెన్ టైర్ ప్రెషర్, మన ఏదైతే వెహికల్స్ మనం వాడుతున్నామో దాని టైర్ ప్రెషర్ ని ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఆ టైర్ ప్రెషర్ సరిగా ఉండడం వల్ల వెహికల్స్ తక్కువ ఫ్యూయల్ ని యూజ్ చేసి ఎక్కువ కాలం నడపగలం అనమాట దాన్ని. అండ్ వెహికల్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, లూబ్రికేటింగ్ ఆయిల్స్ ఏమైనా కావాలా అనే దాని గురించి. సో దీస్ ఆర్ సమ్ టిప్స్ టు కన్జర్వ్ ఫ్యూయల్. ఓకే, సో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ చూసాము మనము. మళ్ళీ దాని ఎక్స్ట్రాక్షన్ ఎలాగనేది మనము ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాము. ఇది ఇవాళ మన ఫిజికల్ సైన్స్ టాపిక్. ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ చేద్దాం. ఓకేనా? వెరీ సింపుల్, జస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరందరూ క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి. యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్, ఆర్ మీరు ఒక బుక్ లో రాసుకోవచ్చు, లేకపోతే గెస్ట్ చేయొచ్చు, చెప్పచ్చు ఆన్సర్స్. ఇంపార్టెంట్ థింగ్ వాట్ ద ఆన్సర్స్ ఆర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. What are petroleum and natural gas examples of? వేటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి రెండు కదా? ఎగ్జాస్టబుల్ రిసోర్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఫార్మ్? ఎలా ఫార్మ్ అయ్యాయి ఇవి? Plants and animals over millions of years. Option B. Next question, which of the following is not advised by PCRA? నేను చెప్పాను కదా, పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఏమన్నారు? డ్రైవ్ అట్ హై స్పీడ్, మెయింటైన్ కరెక్ట్ టైర్ ప్రెషర్, టర్న్ ఆఫ్ ద ఇంజిన్ when not needed, regular maintenance of vehicle. All the above. Answer is all the above కదా. ఆప్షన్ ఇక్కడ లేదు, బట్ ద ఆన్సర్ ఇస్ all the above. A, B, C, D. All are correct. Next, what is one major harmful effect of burning fossil fuels? Fossil fuels ni మనం బర్న్ చేయడం వల్ల ఏంటి మనకు జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్, ఆప్షన్ బి. నెక్స్ట్, పెట్రోలియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఏమంటాం పెట్రోలియం ని? అది ఏ కలర్ లో ఉంటుంది? మనం ఏమనుకున్నాం? థిక్ బ్లాక్ లిక్విడ్, బ్లాక్ గోల్డ్ అని అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ టుడేస్ క్విజ్. దిస్ ఆన్సర్ ఇస్ యాక్చువల్లీ అన్ని. All answers are correct. ఓకేనా? సో దిస్ ఈస్ ద టుడేస్ క్విజ్. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ టాపిక్ అయిపోయింది కాబట్టి మనం బయాలజికల్ సైన్స్ టాపిక్ లోకి వెళ్దాం.
ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ టాపిక్ ఇవాళండి, కానీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఏంటి? క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఓకేనా? క్రాప్ ప్రొడక్షన్ అంటే ఏంటి? పంటలు ఎలా పండిస్తున్నారు. సో ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ క్రాప్స్. మన దేశంలో, మన రాష్ట్రంలో మనం ఏమంటాము? మన పంటలు బాగా పండుతాయి అని అంటాం. ఇండియా ఈజ్ అ హోమ్ ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని, రైస్ అని, ఓకే, గ్రెయిన్ బోల్ అని అంటాం. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా రకాల పంటలు పండుతాయి. సో అందుకే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మనం చాలా ఊర్లలో, మన ఫ్యామిలీస్ లో చూసే ఉంటాం ఇలా పంటలు పండించడము, ఇలాంటి టూల్స్ వాడడము. ఓకేనా? ఏమంటాం వీటన్నిటిని? ఫార్మింగ్ టూల్స్ అంటాం, వ్యవసాయ పరికరం. ఓకేనా? సో పొలాలను ఎలా దున్నుతారు, ప్లౌ ఎలా వాడతారు, నాగలి అండ్ దెన్ కొడవలి, ఇవన్నీ ఫార్మింగ్ లో యూజ్ చేసే కొన్ని టూల్స్ అన్నమాట. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము? పంటలు పండిస్తున్నాం, రైట్? సో ఇక్కడ చూడండి, వాటర్ స్ప్రింక్లర్ ఉంది అండ్ పొలాన్ని ఎలా దున్నుతున్నారో ఆ పిక్చర్ ఉంది. దిస్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ టు ద టాపిక్ అన్నమాట, ఫార్మింగ్ టూల్స్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేయాలి. ఎందుకు అంటే వీ హ్యావ్ టు గ్రో క్రాప్స్. ఓకే, సో క్రాప్స్ అనేవి ఎందుకు మన కంట్రీలో ఆర్ మన సైన్స్ సబ్జెక్ట్ లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనందరికీ ఫుడ్ కావాలి, ఆహారం కావాలి. అండ్ ఎలా ఆ ఆహారాన్ని మనము ఇంత పాపులేషన్ కి, బికాస్ మనం ఏమంటాము, మన మన కంట్రీ పాపులేషన్ చాలా ఎక్కువ. సో అంత పాపులేషన్ కి మనం ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. హౌ కెన్ వి ప్రొవైడ్ ఫుడ్ టు అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ? బై అగ్రికల్చర్ కదా. వ్యవసాయం చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంతమంది కోట్ల జనాభాకి మనము క్రాప్ ప్రొడక్షన్ చేయకపోతే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫార్మర్స్ ఆర్ ద హీరోస్ అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఫుడ్ టు అ లార్జ్ పాపులేషన్, మనం ఏం చేయాలి? రెగ్యులర్ గా క్రాప్ ప్రొడక్షన్ ఉండాలి. క్రాప్ ప్రొడక్షన్ అంటున్నాం పంట ఉత్పత్తి. వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ క్రాప్స్, గ్రో క్రాప్స్ అండ్ మేనేజ్ దెమ్ ప్రాపర్లీ. ఒక్కసారి పంట పండడం కన్నా, ఓకే మనకి పంటలు పండాయి, దాన్ని మేనేజ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఆ వచ్చిన పంటల్ని ఎలా అమ్మాలి. ఓకే, హౌ ఫార్మర్స్ గెట్ బెటర్ ప్రైజెస్, హౌ కెన్ దే సెల్ ఇట్, అండ్ ఆ విత్తనాలు, ఆ రైస్ కానీ వెజిటబుల్స్ కానీ పాడవకుండా ఎలా కాపాడాలి. క్రాప్ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, దాన్ని కరెక్ట్ ప్లేస్ కి ఎలా చేరుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. ఏముంది? హూ ఫీడ్స్ 140 crore ఇండియన్స్ అని రాసి ఉంది. అది క్వశ్చన్. దాంట్లో ఏంటంట, ఇంతమంది జనాభా ఉన్నా కూడా చిన్న ఫాంట్ లో కింద రాసిందా సరి కనిపించట్లేదు. 140+ crore పీపుల్ ఇండియాలో ఉన్నప్పటికీ 15 కోట్ల ఫార్మర్స్ మాత్రమే అగ్రికల్చరల్ ఫీల్డ్ లో ఉన్నాం. సో 15 crore people working in agriculture are feeding the entire population. ఇంత జనాభాని 15 crore people who are working in agriculture are feeding. వాళ్ళే పంటలు పండించి మన అందరికి ఫుడ్ వచ్చేలాగా చేస్తున్నారు. ఓకే, సో దీనికి ఒక చిన్న హిస్టరీ అన్నమాట. 10,000 years, till 10,000 BC, అంటే చాలా ఏళ్ల ముందు పీపుల్ వేర్ నొమాడిక్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళి ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ వెళ్ళడము, గ్రూప్స్ లో వెళ్ళడము, ఫుడ్ షెల్టర్ సరిగా లేకపోయి ఉండడము, అలాంటివి జరిగాయి. అప్పుడు ఏం చేసే వాళ్ళు, మనకి పంటలు పండించడం రాదు. సో వాట్ వీ యూస్ టు డూ, వీ యూస్ టు జస్ట్ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రా, అంటే పచ్చిగా తినడము, అండ్ హంటింగ్ అనిమల్స్, అవి చేసేవారు. టైం అవుతూ చాలా ఏళ్ల తర్వాత నేర్చుకున్నారనమాట. ఒక ల్యాండ్ ఉంటే కొన్ని చెట్లను ఎలా పెంచాలి, దాని నుంచి అగ్రికల్చర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నారు. ఓకే, అలా అగ్రికల్చర్ అనే ఒక పద్ధతి స్టార్ట్ అయ్యింది. ఇది ఒక చిన్న హిస్టరీ. సో ఇది క్రాప్, పంట. క్రాప్ అంటే ఏంటి?
సో ఇది ఒక ఫీల్డ్ ఉంది, పొలం అంటాం కదా, అలా ఉంది. సో దాంట్లో పంట అనేదానికి ఒక డెఫినిషన్, మీ అందరికీ తెలిసిన డెఫినిషన్ ఏది? వెన్ ప్లాంట్స్ ఆఫ్ సేమ్ కైండ్, ఒకే రకమైన చెట్లు మొక్కలు ఒక పెద్ద ల్యాండ్ లో కల్టివేట్ చేస్తున్నప్పుడు, పెంచినప్పుడు దాన్ని ఏమంటాము? క్రాప్ అంటాం. ఒకే రకమైన మొక్కలను ఒకే స్థలంలో ఎక్కువగా సాగు చేసినప్పుడు దాన్ని పంట అంటారు. ఓకేనా? ఎందుకంటే రైస్ క్రాప్, ఓకే, వరి పొలం అన్నప్పుడు ఏముంటుంది అక్కడ? మొత్తం ఒకే రకమైన మొక్కలు ఉంటాయి, రైట్? సో ఒకే రకమైన మొక్కలను ఒకే స్థలంలో ఎక్కువగా సాగు చేసినప్పుడు, వెన్ ఇట్ ఈస్ కల్టివేటెడ్ అట్ వన్ ప్లేస్ ఆన్ ఏ లార్జ్ స్కేల్, దాన్ని పంట అంటాం. సో మన ఇండియాలో చాలా రకాల పంటలు ఉన్నాయి. ఎందుకు అంటే ముఖ్య కారణం చాలా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి. ఒక దగ్గర ఎక్కువ వర్షాలు పడతాయి, ఒక దగ్గర తక్కువ పడతాయి, ఒక దగ్గర చాలా డ్రైగా ఉంటుంది సాయిల్. సో అక్కడ ఉన్న సాయిల్ ని బట్టి, వర్షాలను బట్టి క్రాప్స్ ని, పంటలని 2 డిఫరెంట్ టైప్స్ గా డిఫరెన్షియేట్ చేశారు. ఏంటి అంట? ఫస్ట్ టైప్ ఖరీఫ్ క్రాప్స్ అంటారు దీన్ని. ఖరీఫ్ క్రాప్స్ అనేది ఏంటి అంటే మనము వర్షాలు ఎక్కువ పడినప్పుడు పెంచే పంటలు. ఓకే, సో వర్షాలు ఎక్కువ పడినప్పుడు మోస్ట్లీ జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు పెంచే పంటలను ఖరీఫ్ క్రాప్స్ అంటారు. ఈ రకమైన పంటలకు ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. ఉదాహరణకి ప్యాడీ అంటే రైస్, మేజ్, సోయాబీన్, గ్రౌండ్ నట్, కాటన్, ఇలాంటి మొక్కలకు పంటలకు ఎక్కువ వర్షం ఆర్ నీరు అవసరం కాబట్టి వీటిని వర్షాకాలంలో పెంచుతారనమాట. వర్షాలు పడి కొంచెం ఎక్కువ నీరు ఉన్న టైంలో జూన్ టు సెప్టెంబర్ వరకు ఈ పంటలను పెంచుతారు. దీన్ని ఖరీఫ్ క్రాప్స్ అని అంటారు. తర్వాతే ఇంకొక వెరైటీ ఆఫ్ క్రాప్ ఉంది, ఏంటంట? రబీ క్రాప్స్. రబీ క్రాప్స్ కి ఏం సింబల్ ఉంది? వింటర్ సింబల్. అది పైన ఏంటి దాని అర్థం అంటే దీనిని చలికాలంలో వర్షాలు పడి అయిపోయాక వింటర్ సీజన్ లో పెంచుతారు. ఈ క్రాప్స్ కి తక్కువ నీరు అవసరం ఉంటుంది, కానీ ఎండ ఎక్కువ ఉండకూడదు. సో మంచి క్లైమేట్ ఉండాలి, అండ్ తక్కువ నీరున్నా పర్వాలేదు, అండ్ దెన్ క్లైమేట్ కూల్ గా ఉండాలి. సో ఈ రకమైన క్రాప్స్ ని రబీ క్రాప్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఉదాహరణలు ఏంటి వీటికి? వీట్, గ్రామ్ అంటే కొన్ని రకమైన పప్పు వెరైటీస్ అన్నమాట. పీ అంటే బఠానీ లాంటివి, మస్టర్డ్ అండ్ లిన్సీ, ఇవన్నీ కొన్ని రకమైన పంటలు చలికాలంలో పెంచేవి. వీటిల్ని రబీ క్రాప్స్ అని అంటారు. సో ఖరీఫ్ క్రాప్స్ వర్షాకాలంలో, రైనీ సీజన్, ఇవి వర్షాల మీద ఆధారపడే పంటలు. తర్వాత రబీ క్రాప్స్, ఇవి అక్టోబర్ నుంచి మార్చ్ నెల వరకు పెరిగే పంటలు చలికాలంలో మెయిన్లీ. ఓకేనా? సో 2 రకమైన క్రాప్స్. తర్వాత కొన్ని ప్రాక్టీసెస్, అసలు మొత్తం ఈ పంటలను ఎలా స్టార్ట్ చేసి ఎలా మన చేతికి వచ్చేదాకా ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి. సో ఎలాంటి సాయిల్ ఉండాలి, విత్తనాలు ఎలా నాటుతారు, ఫర్టిలైజర్స్ ఎలా యాడ్ చేస్తాము, ఓకే, నీరు ఎంత అవసరం ఉంటుంది, అండ్ కలుపు మొక్కల నుంచి ఎలా కాపాడాలి మన పంటల్ని, హార్వెస్టింగ్ ఎలా, కోతలు అవన్నిటిని మనం కరెక్ట్ గా చేయాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి అనే టాపిక్. అండ్ మళ్ళీ స్టోరేజ్, వన్స్ మన చేతికి పంట వచ్చినాక దాన్ని ఎంత బాగా మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ప్రాక్టీసెస్. ఇవి మన నెక్స్ట్ క్లాస్ లో ఎలాగో చూడబోతున్నాము, బేసిక్ ప్రాక్టీసెస్. ఫర్ నౌ మీకు పంటలు అంటే ఏంటి, ఖరీఫ్ అండ్ రబ్బీ క్రాప్ అంటే ఏంటి అని తెలిస్తే సరిపోతుంది ఈ క్లాస్ కి. సో క్లాస్ ముగించే ముందు మనం ఒక చిన్న కహూత్ క్విజ్ చేద్దాం, ఓకేనా? సో మీరు ఎప్పటిలాగానే kahoot.it లో లాగిన్ అవ్వండి. ఒక చిన్న క్విజ్ ఉంది, అది అయిపోయాక వీ కెన్ వైండ్ అప్ అవర్ సెషన్ ఫర్ టుడే. kahoot.it లో లాగిన్ అవ్వండి, మనం ఈ క్విజ్ చేద్దాం. మీకు స్క్రీన్ లో ఈ పిన్ ఉంది, ఇక్కడ నేను ఈ లింక్ హైలైట్ చేస్తున్నాను, www.kahoot.it. enter the pin and enter your name, join.
వెరీ గుడ్. లాగిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. Very nice. One more minute for you all to log in. Okay, so now let's start the quiz. ఫాస్ట్ గా లాగిన్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, 1 minute టైం తీసుకున్నాం అయితే. Now let's start. ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో కూడా ఎంటర్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. Okay, which gas is commonly used for cooking at home? Very nice, good job. Next question. Natural gas ని ఎలా స్టోర్ చేస్తాము? Very nice. Next question. The following is the ఖరీఫ్ కదా, వర్షాలు ఎక్కువ పడేటప్పుడు పెంచే పంటలు, నీరు ఎక్కువ పెంచే. వెరీ గుడ్. Fourth question. What is a crop? Last question. ఈ క్రాప్స్ ని ఏ సీజన్ లో మనం పెంచుతాం? ఏ సీజన్ లో స్టార్ట్ చేయాలి? వండర్ఫుల్, వెరీ గుడ్. సో చాలా మంది బాగా ఆన్సర్ చేశారు. అండ్ లెట్స్ సీ ద పోడియం. థర్డ్ ప్లేస్ లో ఏజీబీవి, నైస్. సెకండ్ ప్లేస్ లో, ఫస్ట్ ప్లేస్ లో కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. సో దిస్ వాస్ టుడేస్ క్విజ్. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపెంట్స్ పోడియం, వెరీ గుడ్, గుడ్ జాబ్. ఓకే, సో ఇది మన ఇవాల్టి క్లాస్. సో అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, వెరీ నైస్. సో నెక్స్ట్ మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ మన సైన్స్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. I thank the school management, teachers, support staff and students. See you all in next class. Jai Vidya Shakti, Jai.